అందరికీ జై తెలంగాణ, జై శ్రీరామ్. తెలంగాణ ఆడపడుచులారా, మీరు దయచేసి కొన్ని సంవత్సరాల నుంచి బీడీల పింఛను కావాలని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీకెంత ముఖ్యమో ఇతరులకు కూడా అంతే ముఖ్యం కాబట్టి కింద హైప్ బటన్ ప్రెస్ చేయరు. హైప్ బటన్ వల్ల వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. బీడీల ఫారంకు అలాగే ఈ పింఛన్ కోసం ముఖ్యమైన వీడియో ఇది. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే నా వెనకాల కనబడుతుంది కదా, ఇగో బీడీ పింఛన్ కొరకు దరఖాస్తు ఎట్లా చేసుకోవాలా, ఎక్కడ అంటే ఏం నింపాలి, ఏమి ఇవ్వాలి, ఎట్లెట్లుంటుందని పూర్తిగా ఆ ఫారంను నింపిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి దయచేసి ఐ బటన్ ప్రెస్ చేసి కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ కొట్టురి. ఆడోళ్ళు తలుచుకుంటే జరగదంటూ ఏమీ లేదు. ఇప్పుడు మనము వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రతి విషయాన్ని మీరు ఖచ్చితంగా చూడాలి. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎట్లా అనేది అర్థమవుతుంది. ఫస్ట్ మనకు విలేజ్ గ్రూప్లో పెట్టిరు, తెలంగాణలో బీడీల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోండి, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పిండ్రు. ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మీరు దరఖాస్తు చేసుకున్నారా? ఇన్కమ్ సర్టిఫికేట్లో మినిమం పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్లకు 1,50,000, అదే పట్టణాల్లో ఉండేటోళ్లకు 2,00,000 రూపాయలు తక్కువ ఉండాలి. 1,50,000 కంటే తక్కువ, 2,00,000 కంటే తక్కువ ఉన్నవారు ఈ యొక్క బీడీల పింఛన్కి ఎలిజిబిలిటీ. ఇప్పుడు మనము బీడీల పింఛన్ ఫారంను ఎలా నింపాలి అనే విషయాన్ని తెలుసుకోబోతా ఉన్నాం. మీద అందరూ మీకు కనబడతా ఉంది కదా, ఇక్కడ ఎప్పుడు దరఖాస్తు చేసుకుంటాం, దరఖాస్తు తేదీ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ ఒక జిల్లా ఇప్పుడు ఇక్కడ ఏ జిల్లా ఫారం తీసుకున్నాను, కామారెడ్డి జిల్లా తీసుకున్నా, తర్వాత వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మీలా, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆర్మూర్, ఇలా అన్ని జిల్లాల ఏ జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఈ జిల్లాకు కామారెడ్డి జిల్లాకు ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకు కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఫారమే పనిచేస్తుంది, వేరే జిల్లాల వారికి పనిచేయదు. కాబట్టి ఒక జిల్లాది ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక ఆడపడుచు ఎలా అప్లై చేసింది అనే విధానాన్ని సూచించబోతా ఉన్నా. ఇక్కడ గౌరవనీయులైన మండల పరిషత్తు అభివృద్ధి శాఖ కమిషనర్, మండల అలాగే మున్సిపాలిటీ. ఇప్పుడు మనము సిటీలో ఉండేటోళ్ళు ఇక్కడ మున్సిపాలిటీ అన్నతాడ మున్సిపాలిటీ అని పెట్టుకోవాలి. మనం మండల పరిషత్ వస్తుంది, మనకు పల్లెటూళ్ళలో ఉండలకు మండల పరిషత్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంఆర్ఓ అని ఇచ్చారు. ఇక దరఖాస్తు ఎవరైతే దరఖాస్తు చేసుకోరో వాళ్ళ పేరు, ఇంటి పేరుతో సహా, ఇక మాసూరి రోజా ఎగ్జాంపుల్, వాళ్ళ ఇంటి పేరు మాసూరి రోజా. తండ్రి, భర్త ఇక్కడ టిక్ పెట్టుకోవాలి. భర్త పేరు ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ భర్త కోసం టిక్ పెట్టి ఇక పేరు ఇవ్వాలి. ఏం పేరు? రాజు. ఓకే. కులం ఏం కులం? కుర్మ అంటే యాదవ్సు. ఇట్లా ఇంకా మనము ఇప్పుడు ఎవరి కులాన్ని వాళ్ళు తక్కువ చేసుకోవడం అవసరం లేదు. కులం అనే పేరు ఇక్కడ ఇచ్చుకోవాలి. మతము హిందువు కావచ్చు, ముస్లిం అయితే ముస్లిం అని, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని, ఏదైతే ఆ మతం పేరు ఇక్కడ ఇచ్చుకోవాలి. అలాగే ఇక్కడ 5వ ఇచ్చారు, 5వ నంబరు వయసు, పుట్టిన తేదీ, SSC, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకా వేరే ఏవైనా ఉంటే అని చెప్పేసి, అంటే మన వయసు ఎంత ఉంది, 10th క్లాసు మెమో కావచ్చు, ఆధార్ కార్డు నుంచి కావచ్చు, రేషన్ కార్డు నుంచి కావచ్చు, ఈ మూడిటి నుంచి మన వయసు అనేది లెక్క పెడతారు. కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ పెట్టి దేనికన్నా ఒకదానికి టిక్ మార్క్ పెట్టాలి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు పెట్టాలనుకుంటే ఆధార్ కార్డు టిక్ పెట్టుకోవాలి. నువ్వు చదువుకున్నావు SSC ఉందంటే SSCకి టిక్ మార్క్ పెట్టాలా, లేదు రేషన్ కార్డుతో అప్లై చేస్తున్నా అంటే రేషన్ కార్డుకు టిక్ మార్క్ పెట్టాలి. ఓకే, ఈ 5వ నంబర్ది కంప్లీట్ అయిపోతుంది. 6వ నంబర్ ఇంటి నెంబర్. మీ ఇంటి నెంబర్ ఎంత ఉంది, ఏం కథ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి, ఇట్లా రాసుకోవాలి. 7వది గ్రామం ఇక్కడ వెంకటాపూర్ అని ఇవ్వడం జరిగింది. ఇక మండలం వచ్చేసి నేనైతే ఇక్కడ రామంపేటకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి రామంపేటని ఇవ్వడం జరిగింది. పిన్ కోడ్ వచ్చేసేసి మీ యొక్క జిల్లాలను బట్టి పిన్ కోడ్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు
మెదక్ జిల్లాకు పిన్ కోడ్, కామారెడ్డి జిల్లాకు పిన్ కోడ్, నిజామాబాద్ జిల్లాకు పిన్ కోడ్. ఇక్కడ ఇచ్చిన అన్ని ఎగ్జాంపులే, అన్నీ ఇలా ఉండేయని కాదు, ఎగ్జాంపుల్గా ఇట్లా దరఖాస్తు చేసుకోండి అని చెప్పడానికి ఇదైతే ఇవ్వడం జరిగింది. ఇక 10వది ఏదైతే వివర్గత అలాగే పథకాలను పరిచయం కోసం అంటే ఏ ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాలి, బి బ్యాంకు ఖాతా. నీకు ఈడికేళ్ళు డైరెక్ట్ ఎవరికి కూడా డబ్బులు అనేటివి మనం లైన్లో నిలబడి తీసుకోవాల్సిన అవసరం లేదు, మన బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ అవుతాయి. సి బ్యాంకు బ్రాంచు ఎక్కడ ఉంటుందా బ్యాంకు. ఇప్పుడు మీరు బీడీల పింఛన్ కోసం బ్యాంకు ఒక జిరాక్స్ ఇస్తారు కదా, అది ఎక్కడ ఉంటుంది అని అంటే ఆవిడకు రామంపేటలో ఉండే బ్యాంకు ఉంటుంది కాబట్టి ఆ పేరు ఇక్కడ రాయడం జరిగింది. మొబైల్ వాట్సాప్ నంబర్ ఏదైనా మనం యూజ్ చేసే ఒక నంబర్ ఉంటే ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్హెచ్జి గ్రూప్ అంటే ఇది గ్యాస్ సిలిండర్ గ్రూప్కి సంబంధించి లేకపోతే ఇంకేం గ్రూప్కి సంబంధించి కావచ్చు, లేదు ఆమెకి ఏది లేదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బ్యాంకు పేరు ఎస్బీఐ, ఐఎఫ్సి కోడ్ బ్యాంకు ఐఎఫ్సి కోడు, నెలవారీ వేతనం పింఛన్ ఎంత, 4000 పింఛన్ కోసం బీడీల పింఛన్ కాబట్టి 4000 పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడం. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే ఈ క్రమ సంఖ్య అనేది మనకు దీని గురించి ఇంకా అధికారులు చెప్తారు. బ్యాంకు పేరు ఎస్బీఐ, ఐఎఫ్సి కోడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ధృవీకరణ చూపించిన వివరములు యొక్క జ్ఞానమునకు తెలిసినంత వరకు సత్యము అని ధృవీకరించుచున్నాము. అంటే ఇక్కడ చూపించిన వివరాలన్నీ నిజంగానే నిజమైనయని మేము నమ్ముతున్నాము అని, సత్యము అని నమ్ముతున్నాము, ధృవీకరించుతున్నాము అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పంచాయతీ వార్డు కార్యదర్శి సిఫారసు పరిశీలన అంటే గ్రామాల్లో ఉండేటోళ్లకు గ్రామ పంచాయతీ, మన మున్సిపాలిటీ ఏరియాలు అంటే సిటీలో ఉండేటోళ్లకు మున్సిపాలిటీ వార్డు కార్యదర్శి వాళ్ళు పరిశీలన చేసి ఇక్కడ పరిశీలన చేసిన తర్వాత టిక్కు పెడతారు, వాళ్ళు అంటే సంతకం పెడతారు, అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ మన సంతకం ఉంటుంది. కింద పంచాయతీ మున్సిపాలిటీ, పంచాయతీ అంటే మన సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ. ఇక మున్సిపాలిటీ అంటే పట్టణాల్లో ఉండేటోళ్లకు మున్సిపాలిటీ కార్యదర్శి, వాళ్ళు సంతకం పెట్టారంటే ఈ దరఖాస్తు కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఫోటో ఎవరైతే దరఖాస్తుదారురాలు ఉంటుందో, ఎవరైతే ఆడపడచ్చు ఇట్లా దరఖాస్తు వేసుకోవాలనుకుంటుందో ఆమె ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేయబడుతుంది, అందుకనే ఫోటో అని ఇక్కడ రాసింది. ఓకే రైట్. ఈ రకంగా బీడీల పింఛన్కి సంబంధించి ఫారాన్ని ఇలా ఫిలప్ చేయాలి. ఇందులో ఏ మిస్టేకులు జరిగినా కానీ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అప్లికేషన్ రిజెక్ట్ అయింది అంటే మళ్ళీ పింఛన్ క్యాన్సిల్ అవుతుంది, ఇక రాదు. మళ్ళీ నెత్తినొప్పి వానకాలు మొక్కి వీనకాలు మొక్కి లంచాలు పెట్టి నెత్తినొప్పి అంతా పెట్టుకోవద్దు. కాబట్టి క్లియర్గా ఇంకోసారి మళ్ళీ వీడియోని చూసినా సరే దీన్ని మాత్రం మీరు ఈ రకంగా చూపించుర్రి, ఈ రకంగా ఇంకోసారి చూడుర్రి. ఈ వీడియో రిపీట్ చేసి చూసినా సరే ఇప్పుడు కూడా చెప్తున్నా ఐ బటన్ మాత్రం ప్రెస్ చేసి అన్ని గ్రూప్లో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్ ఏమేమి కావాలి అనేది నేను చెప్తా. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు, కొత్త పింఛను కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ క్రింద పత్రాలు అవసరమవుతాయి. ఆధార్ కార్డు అనగానే ఏదో పాత ఆధార్ కార్డు అంటే నడవది. ఏదైతే మీకు ఏది ఇక్కడ పిఎఫ్ పింఛను కోసం మీ బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి పిఎఫ్ అంటే కార్డు ఉందో దాని మీద ఉన్నటువంటి ఏజీ, ఆధార్ కార్డు మీద ఉన్న ఏజీ రెండు మ్యాచ్ కావాలి. లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది, మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఒక్కొక్క అంటే కోపంగా ఉన్న ఆఫీసర్లు అయితే ఖచ్చితంగా లైన్లో నుంచి పక్కకు పెట్టేస్తారు అవి, అట్లా ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డు పిఎఫ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ బరాబర్ ఉండాలి. ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెంటల్ సర్టిఫికేట్ అని అర్థం. ఇక ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎంత సంపాదిస్తూ ఉన్నారో మీ కుటుంబంలో అందరూ కలిసి, అది గ్రామాల్లో అయితే 1,50,000 మించకూడదు, ఒక్క రూపాయి కూడా. పట్టణాల్లో అయితే 2 లక్షలు మించకూడదు, ఒక్క రూపాయి కూడా.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఇన్కమ్ సర్టిఫికేట్కు అప్లై చేసుకునేటప్పుడు చూసి దరఖాస్తు చేసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంకు పాస్బుక్ వివరాలు. ఈ బ్యాంకు పాస్బుక్ వివరాలు ఇచ్చేటప్పుడు చాలామంది మిస్టేక్లు ఏం చేస్తారంటే ఐఎఫ్ఎస్సి కోడ్ మారుతాయి బ్యాంకులు. అయినా మనోళ్ళకు తెలియదు కాబట్టి చెప్తా ఉన్నా, బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ మారుతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ లేటెస్ట్గా వెళ్ళి మీరు బ్యాంక్ ఖాతా అంటే ఏ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఇద్దామనుకుంటున్నారో ఆడికి పోయి ఆ బ్యాంక్ ఖాతా యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే కరెక్ట్గా మన బ్యాంక్ ఖాతా రన్ అవుతుందా లేదా అన్నీ చెక్ చేసుకొని మీరు బ్యాంకు ఖాతా జిరాక్స్ ఇయ్యండి. లేదు అంటే తర్వాత వచ్చే ప్రాబ్లాలు నెత్తి గుద్దుకున్నా కానీ మనం ఏం చేయలేం. ఇది అసలైన విషయం. ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నా. ఓన్లీ దరఖాస్తు ఫారము సంబంధించిన వివరాల కోసం మాత్రమే నేను ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. చాలామందికి టైం ఉండదు కాబట్టి తక్కువ టైంలోనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ను మన తెలంగాణ ఆడపడుచులందరికీ చేరవేయాలని చెప్పేసి నేను దీన్ని అయితే పెట్టడం జరిగింది. అయితే నేను ఒక వీడియో అప్లోడ్ చేసాం మన ఛానల్లో. బీడీల పింఛన్ దరఖాస్తు చేసుకోండి, ఫారం ఎలా అప్లై చేయాలి, దాని సంగతి ఏంది, కథ ఏంది అని దాని గురించి కూడా పూర్తిగా గవర్నమెంట్ ఏమిచ్చింది, గవర్నమెంటు ఏ రకంగా ఎన్ని పింఛన్లు ఇవ్వబోతా ఉంది, అందులో దివ్యాంగులకు ఎన్ని పింఛన్లు అంటే 3 లక్షల పింఛన్లు అంటా ఉంది కదా, మరి దివ్యాంగులకు ఎన్ని పింఛన్లు, అలాగే వృద్ధులకు ఎన్ని పింఛన్లు, మన బీడీ కార్మికులకు ఎన్ని పింఛన్లు, ఈ రకమైనటువంటి విషయాల మీద వీడియో చేసిన. ఆ వీడియోను కూడా మీరు చూసి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని సపోర్ట్ అంటే మీరు తెలుసుకోవడం కోసం అందరికీ వీడియో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. మళ్ళొక్కసారి ఐప్ బటన్ మాత్రం ప్రెస్ చేయకపోతే నేను ఈ వీడియో చెయ్య. ఆడపడుచులకు సహాయపడాలనే ముఖ్య ఉద్దేశంతో ఫారాన్ని లింపి మా సంబంధించినటువంటి మా స్టాఫ్ వాళ్ళ చెల్లెనే ఈ ఫారంను లింపి మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించడం జరిగింది. కాబట్టి మీరు మన ఛానల్కి ఖచ్చితంగా ఐప్ బటన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై హింద్.